నమస్తే. 2026 సంవత్సరంలో పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఈ నక్షత్రం వాళ్ళు గనక చూసుకుంటే ముఖ్యంగా ఈ నక్షత్రం వాళ్ళు ఇప్పటిదాకా మీకు ఏదైతే సౌఖ్యము, సుఖము, కంఫర్టబుల్, లగ్జరీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో మీకు ఒక్కసారి పునరాలోచన చేయాల్సిన టైం. అంటే ఎక్కడెక్కడైతే మీరు చక్కగా కంఫర్టబుల్‌గా, లగ్జరీగా, ప్లీజర్‌గా, ఆనందంగా అని మీరు అనుకుంటూ ఉన్నారో అలాంటి వ్యక్తుల ద్వారా లేదంటే అలాంటి పనుల ద్వారా ఒక్కసారి మిమ్మల్ని మీరు పునరాలోచన చేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాల్సిన సంవత్సరం ఈ 26వ సంవత్సరం. డీటెయిల్స్ చూసుకున్నా దానికంటే ముందు ఈ నక్షత్రంలో ఉన్న దేవత, ఈ నక్షత్రానికి దేవుడు ఎవరంటేనండి దేవత భగుడు అంటారు. ఈ భగుడు అంటే ఎవరంటే వీళ్ళకి ఆదిత్యుల్లో ఒక ఆదిత్యుడు భగుడు. ఈయన ఏం చేస్తారంటే లవ్, రొమాన్స్, సెక్స్, ప్లేజర్స్, ఆధ్యాత్మికత, అందం, బ్యూటీ, మనీ, సంపద ఇలాంటి వాటన్నిటి విషయాలకు సంబంధించిన దేవుడు ఈ భగుడు అంటారనమాట. అయితే వీళ్ళకి అధిపతి, ఈ నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు అని చెప్తారు. అయితే ఇది పురుషార్థం, కామ అంటే డిజైర్స్. మనకి ఏదైనా కనుక సాధించుకోవాలంటే ఈ భగుడు యొక్క కృప ద్వారా సంపదలు అన్నిటిని సాధించుకునే శక్తి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి. అయితే ఇందులో మనం చూసుకుంటే ఈ 2026 సంవత్సరంకి వీళ్ళకి ఎలా ఉండబోతుంది. శని వల్ల ఏమవుతుందంటేనండి మీకు ఇప్పటిదాకా ఎందులోనైనా మనకి ప్రపంచానికి సంబంధించిన వ్యవహారాలు మన ఇంటరాక్షన్ అవుతూ ఉంటే అలాంటి వాటిల్లో ఒక ప్రాపర్గా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువైతే ఉంది. రెస్ట్రిక్షన్స్ అంటే మన ఎక్కువగా ఉంటాయి మీకు ప్లేజర్స్ మీద వాటి మీద గమనించుకోవాలి. రెండోది ఆకర్షణ, విముక్తి ఇలాంటి వాటికి సంబంధించిన వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేతు వల్ల అంతర్ముఖం, మిమ్మల్ని మీరు ఇంటర్నల్గా ఇంట్రోస్పెక్షన్ చేసుకునే ఒక టైం అని మీరు అనుకోవాలి. ఓవరాల్గా కనుక చూసుకుంటే లగ్జరీ, కంఫర్ట్ కంటే కూడా అన్నిటిలో కలుపుకొని ముందుకు పోయే ఒక బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ మీకు చాలా ఎక్కువగా ఉండాలి. సో ఆనందం కంటే ఆత్మశాంతి చాలా ఎక్కువగా ఉండాలి. బయట ఉన్న ప్రపంచం కంటే కూడా ఇంటర్నల్గా మీరు చాలా రెస్ట్, పీస్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. ఇది ఈ 2026 సంవత్సరం మీరు ఎక్కువగా ఫోకస్ చేసుకోవాల్సిన టైం. ఈ టైంలో మీకు ప్రొఫెషన్ ఎలా ఉంటుందంటే క్రియేటివిటీగా, డిసిప్లైన్డ్గా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఒక పక్కన క్రియేటివ్గా ఉండాలి, ఒక పక్కన డిసిప్లైన్గా కనుక ఎక్కువగా ఉంటే మీరు వృత్తిలో చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవాలి. మనకి ఫైనాన్స్ మ్యాటర్ కనుక చూసుకుంటే మీకు ఎక్స్పెండిచర్స్ చాలా ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం కంటే విపరీతమైన ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వివాహానికి సంబంధించి కనుక చూసుకుంటే మీకు మెచ్యూరిటీ బాగా, ప్రతి విషయాన్ని భార్యాభర్తలు చక్కగా అర్థం చేసుకొని బాగా డెప్త్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా చక్కగా కలిసి వస్తుంది. ఏదో విన్నాము, ఏదో చేసాము, చేయాలని కాబట్టి చేసామన్నది కాకుండా బాగా డీప్గా అర్థం చేసుకొని ఒకళ్ళని పాజిటివ్గా ఈచ్ అదర్ కలిసి మంచి డెసిషన్ తీసుకుంటే ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో ఓవరాల్గా బాగుంటుంది, కానీ కొంచెం హార్మోనల్ బ్యాలెన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా మిడిల్ ఏజ్ ఎవరైతే ఉన్నారో 40-45 ఇయర్స్ వాళ్ళకి కొంచెం మెంటల్గా టెన్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఇందులో ఉన్న నక్షత్రాలు వారీగా కనుక మనం చూసుకుంటే ఫస్ట్ పాదం వాళ్ళకి చాలామంది వాళ్ళకి ప్లేజర్ ట్రిప్స్ అంటారంటే భౌతిక ఆనందాలు, ఆకర్షణ మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండో పాదం వాళ్ళు సంబంధాలు, ఇప్పటిదాకా మీరు ఎవరితోనైనా మంచి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటే అవి అసలు మీకు నిజంగా ఉపయోగపడతాయా, లేదంటే మీరంతా మీరు కావాలనుకుంటున్నారా, ఇలాంటి వాటిలో ఒక్కసారి పునరాలోచన చేసుకోవాల్సిన టైం అయితే మీకు చక్కగా వచ్చింది. మూడవ పాదం వాళ్ళకి సృజనాత్మక నియంత్రణ, కంట్రోల్డ్ క్రియేటివిటీ అంటారు. అంటే ఏదైనా కనుక టూ మచ్ క్రియేటివ్గా చేయాలనుకున్న అనుకున్న ప్రాబ్లం అవుతుంది. క్రియేటివిటీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. క్రియేటివ్ ఫీల్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఆలోచించుకొని చక్కగా డెసిషన్ తీసుకోవటం ఎంతైనా అవసరం. నెక్స్ట్ నాలుగో పాదం వాళ్ళు స్పిరిచువల్ జాయ్మెంట్గా ఎక్కువగా ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. మనం వీళ్ళకి శాస్త్రీయ పద్ధతిగా మనకు చూసుకుంటే వీళ్ళకి రెమెడీస్ ఏమేమి ఫాలో అయితే బాగుంటుందంటే భగదేవుడిని ఉపాసన చేయటం చాలా ఇంపార్టెంట్. ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం గూగుల్ కానీ ChatGPT లాంటివి చేసుకొని ఈ నక్షత్ర దేవత ఎవరు, ఎలాంటి చేస్తే వాళ్ళు మనకు ప్రసన్నం అవుతారని తెలుసుకొని వాటిని పూజించడం చాలా ఇంపార్టెంట్. అలానే శుక్రుడికి ఎక్కువగా శుక్రవారాల నియమం ఉంటూ శుక్రుని ఉపాసన చేయటం, తెల్లటి వస్త్రాలు ధరించటము, లేదంటే బియ్యం ఇలాంటి ఎక్కువగా దానం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ప్రతిదాన్ని ఎక్సెసివ్గా సర్వత్రా వర్జే భవేత్ అంటారు. అంటే మనం అతి ఎక్కువగా ఏది చేస్తున్నా కానీ అతి సర్వత్రా వర్జేత్ అంటారు. అంటే మనం అతి ఎక్కువగా చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. పర్టికులర్గా మీరు
భౌతికమైన సుఖాల గురించి సంబంధించి లేదంటే ఎక్స్టర్నల్ ప్లేజర్కి సంబంధించిన వ్యవహారాల్లో టూ మచ్గా ఉంటే ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా గమనించుకోవాలి. సో అంతేకాకుండా ఓవరాల్గా కనుక చూసుకుంటే మీకు ఇంటర్నల్గా హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. బాహ్య వాటికి సంబంధించిన వ్యవహారాలతో తక్కువగా ఇంటరాక్షన్ అవ్వండి. తర్వాత మీరు చక్కగా నియంత్రణ కలిగి తర్వాత సత్యం మాట్లాడుతూ ముందుకెళ్తే మీకు చాలా చాలా బాగుంటుంది. ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి, బయట వాళ్ళతోటి ఇంట్లో వాళ్ళతోటి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఒక బ్యాలెన్స్డ్గా వెళ్తే ఈ సంవత్సరం మీకు చాలా చాలా చక్కగా ఉంటుంది. వన్ సైడెడ్లో ఎప్పుడు వెళ్ళొద్దు. సో ఇది ఇంతే కాకుండా ఈ నక్షత్రం వాళ్ళకి ఎవరైనా ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నా ఖచ్చితంగా ఒకసారి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. ఈ నక్షత్రం వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఒక్కసారి కన్సల్టేషన్ చేసుకోండి. తగు పరిహారాలు చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బయటపడి ముందుకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.